గత వారం ఆరంభించాం. ఇశ్రాయేలు ప్రజలు వారి బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభువు కనికరించాడు, వారి ప్రార్థన విన్నాడు, విడిపించాడు. మామూలుగా కాదు ఆ విడుదల. వారు కేవలము నిలిచి చూస్తూ ఉండగా, వారు కేవలము మౌనముగా ఉండగానే వారి పక్షాన దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఐగుప్తీయులకును వారి దేవతలకు తీర్పు తీర్చాడు. 10 తెగుళ్లలో వీరికి అపాయం రాకుండా భద్రపరిచి తన కార్యమును మహిమను చూపాడు ఆయన. ఎర్ర సముద్రపు మార్గము గత వారం ధ్యానించాం. మొట్టమొదట ఎక్కడ సలిగారు? ఎర్ర సముద్రం. గుర్తు చేశాను. విడుదల పొందిన తర్వాత ఎర్ర సముద్రపు అనుభవము బాప్తిస్మానికి సూచన కదా. మరికొంత పత్రిక 10 చూస్తాం కదా. వారందరూ ఎర్ర సముద్రములో మోషే ద్వారా బాప్తిస్మము పొందిరి, ఒకే ఆత్మలో బాప్తిస్మం పొందారు. ఈ ఎర్ర సముద్రపు అనుభవం బాప్తిస్మానికి సూచన. విడుదల పొందిన తరువాత ఆ పస్కా అనుభవం తరువాత రక్తముతో కడగబడ్డ తరువాత వచ్చే అనుభవం ఏంటి? బాప్తిస్మం. మనం ఎక్కడ పొరపాటు చేస్తాం? ముందు బాప్తిస్మం తీసుకొని ఒక్కొక్కటి ప్రభువా కనికరించు. ఇది వాక్యానుసారము కాదు. రక్షణ పొందిన పిదప, ఆ రక్తంలో కడగబడ్డ పిదప బాప్తిస్మానికి రావాలి. ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిన మార్గము, మనకు చెప్పిన మార్గం కూడా అదే పద్ధతి. వాక్యానుసారమైన జీవితం ఇదే. ఒక వ్యక్తి ముందు తాను బలహీనని గుర్తెరగాలి. ప్రభువా నా శక్తి అంత మాత్రము చాలదు, ఈ పాప బతకాలి, విడుదల పొందాలంటే మీ సహాయం కావాలి ప్రభువుని ప్రార్థించాలి. తమ దుఃఖము తమ వేదన ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆయన సహాయము చేస్తాడు. రక్త ప్రోక్షణ ద్వారా విడుదల ఇస్తాడు. ఆ తరువాత ఎర్ర సముద్రపు మార్గానికి రావాలి. బాప్తిస్మపు అనుభవము గత వారము ధ్యానము చేస్తాం. ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగింది? భయపడ్డారు అందరూ కూడా. నిర్గమకాండానికి వెళ్ళిపోదాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట. ఒక మాట చెప్పమంటారా? విడుదల పొందినంత మాత్రాన సాతాను నిన్ను విడిచిపెట్టాడు కదా. ఏడమా వదిలేడు. ఎక్కడొస్తాడు? నీ వెనకే వస్తాడు. ఎవరు? అపవాది. నేను రక్షణ పొందాను కదా, ఇక అపవాది నా కాళ్ళ కింద తొక్కేస్తానంటావు. వట్టిదే. నీ వెనకే వస్తుంటాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహంలాగా తిరుగుతూనే ఉన్నాడు. విడుదల పొందామనుకున్నారు ఇశ్రాయేలీయులు. ఇక వారు మనల్ని చూడరనుకున్నాడు. కానీ వారి వెనక ఎవరున్నారు? ఫరో. అతని ఈసారి సైన్యముతో బయలుదేరి వచ్చాడు. ఇంకా బలంగా. సైన్యం అంటే బలమైంది. తరుముతున్నాడు. వీరు ముందుకు సాగగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అసలు ఈ దారిని తీసుకొచ్చింది ఎవరు? దేవుడే కదా. గత ధ్యానం చేస్తాం. దేవుడే ఎర్ర సముద్ర మార్గాన్ని వారు నడిపించాడు. దేవుడు నడిపించిన మార్గంలో అడ్డంకులుంటే ఆయనే చూసుకుంటాడు. ఎవరు? నడిపించే దేవుడే. ఏ దేవుడైతే ఆ మార్గానికి తీసుకువచ్చాడో, ఎలా విడుదలవ్వాలో, ఎటువంటి విడుదలవ్వాలో అది ఆయన ఇష్టమో. మనం చేయవలసిందల్లా ఓపికతో, ధైర్యముతో ప్రభువైపు చూడటమే. ప్రభువా మీరు చూపిన మార్గంలో నేనున్నాను, ఎర్ర సముద్రంగా వచ్చింది, ఏం చేయమంటావు? నీ సొంత ప్రయత్నాలు కాదు. నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. మోషే ఐగుప్తు విద్యను అభ్యసించినవాడు. పెద్ద పట్టణాలు కట్టించినవాడు. బ్రిడ్జి కట్టాలో ఏదో అనుకోలేదు. ప్రభుకు మొరపెట్టడం మొదలుపెట్టు. ఇంకో సత్యం నేర్చుకోవాలంటే చదవండి. ఆ తర్వాత వాక్య భాగం కొనసాగింపుగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వారు మిక్కిలి భయపడి, ఇక్కడ మాత్రం యెహోవా మొరపెట్టారు. ఆ తర్వాత ప్రక్కన చూడండి ఏం రాయబడిందో. అంతటా వారు మోషేతో
ఏమంటున్నారండి? ఇప్పుడు వీళ్ళకి ఏం గుర్తొచ్చాయి? సమాధులు గుర్తొచ్చాయి. సమాధిలో ఎవరుంటారు అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళని ఆశ? సమాధిలోకి చనిపోవాలి ఆశ. అంటే సమస్య రాగానే చనిపోవాలా? వీళ్ళు అంటున్నారు దేవునికి మొరపెట్టారు, బాగుంది, మళ్ళీ ఈ అవిశ్వాసపు మాటలు ఎందుకు? ఐగుప్తులో సమాధులు లేవనుకొని ఈ అరణ్యములో చచ్చుటకు. ఎందుకు రప్పించాడు దేవుడు అరణ్యానికి? విడుదల కోసం కదా, కనాను చేరటానికి కదా, చేరేదాకా కృప చూపుతాడు కదా. ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించిదివా? మమ్మను రప్పించి ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు. మళ్ళీ ఎవరు దాసులు అవుతారంట? 400 ఏండ్లు దాసులయ్యారు. యోసేపు చనిపోయాడు, యేసేపు నిరగిన రాజు వచ్చి బహుశ్రమ పెట్టాడు. అది ఎటువంటి శ్రమ అంటే చివరికి పిల్లలను కూడా చనిపోయే స్థితి వచ్చింది. కఠిన దాసత్వము. ఇప్పుడు మరలా ఏమంటున్నారు? మరలా దాన్నే కోరుకుంటున్నారు. దేన్ని? విడిచి వచ్చిన ఆ బానిసత్వము. మన విశ్వాసయాత్రలో కూడా అంతే. సమస్య రాగానే, కష్టం రాగానే తిరిగి వెనక తిరిగిపోయే అనుభవాలు, దేవుని విడిచిపెట్టే అనుభవాలు. ఐగుప్తులో బాగుంది మాకు, వారు పెట్టిన మొరలు ఏమైపోయాయి, వారి బాధ ఏమైపోయింది. ఈ కొద్ది రోజుల్లో దేవుని కాపుదలలో, దేవుని నడిపింపులో మర్చిపోయారు అవన్నీ కూడా. ఏనాడు మన పాత జీవితాన్ని మర్చిపోకూడదు. ఎటువంటి స్థితిలో నుంచి దేవుడు మనల్ని తీసుకువచ్చాడు. ఒకరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప కదా, ఆయన కాపుదల కదా. మర్చిపోతే ఎలా? తిరిగి ఆ జీవితాన్ని కోరుకుంటే ఎలా? అని దేవునికి ఇష్టమైనా కాదు కదా. అందుకని దేవుడు పిలిచింది. ఐగుప్తులో బాగుండేది మాకు, తిరిగి మేము ఐగుప్తులో దాసులం అయిపోతామంటుంటే చూడవాక్యం రాయబడిన మాట. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయ రక్షణను ఏం చేయాలా? గుర్తు చేసి గత వారం మనం కలుగజేసుకుంటే చిక్కుముళ్ళు పడిపోతాయి. ఆయనకు అప్పగించి ప్రార్థించి ఆయన ఆ భారం ఆయన మేము చూస్తూ ఉంటే జరిగించుకుంటూ పోతాడు. ఈ మాట చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు, చదవండి తర్వాత కొనసాగింపు. మీరు నేడు చూచిన ఐగుప్తులకు మీరు చూడరు అన్నాడు. మరొక మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండాలని చెప్పాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. ఎలా సాగిపోవాలి? వెనుక ఫరో సైన్యము, ముందేమో ఎర్ర సముద్రము. కానీ దేవుడు అంటాడు సాగిపో, అనగా ముందుకు వెళ్ళు. ఆగిపోవడానికి లేదు, సాగిపోమని చెప్పాడు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి చేయవలసింది ఏంటంట? అది ఎవరు చెబితే పాయలైంది? అది దేవుడు చెప్పిన తర్వాత చేయాలి. గుర్తుంచుకోండి. అది మామూలు కర్ర, మోషే చేతి కర్ర. 40 ఏళ్ళు అరణ్యములో గొర్రెలు మేపడానికి తను ఆనుకోవటానికి ఉపయోగించిన కర్ర, అది దేవుని కర్రగా మార్చబడింది. ఎప్పుడు? సినాయి పర్వతం మీద మనుషుల పొదలో దేవుడు దర్శించి సంధించిన తరువాత ఆ కర్ర దేవుని కర్రగా పిలువబడింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కర్ర, అనగా ఇంతవరకు నువ్వు పట్టుకొని వచ్చావు కదా, ఆ కర్రను చాపి సముద్రం వైపు చాపము అని చెప్పాడు. అలా చాపగానే అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్య ఆరిన నేల, సముద్రం పాయలు చేయబడింది. రాత్రంతా బలమైన తూర్పు గాలి, సముద్రం వారికి అటు ఇటు గోడవలే ఉన్నది. ఆ మధ్యను దాదాపుగా
20 లక్షల మంది ప్రజలు, 6 లక్షల మంది కాల్బలము, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు కాకుండా వారి పశువులు, వారి సమస్త సామాగ్రి బడ మీద పెట్టుకుని వెళుతూ ఉంటే అవన్నీ కూడా ఆ రాత్రంతా దాటారు ఎర్ర సముద్రాన్ని. అంతవరకు అడ్డుగా ఉన్న ఆ సముద్రము దేవుని మాట చేత, ఎవరి మాట? మరొక మాట. ఎక్కడెప్పుడు మనం అనుకోకూడదు ఇది మోషే చేసిన కార్యము కాదు, దేవుడు చేసిన కార్యము. మోషేను దేవుడు వాడుకున్నాడు అంతవరకే. మోషేని దేవుడు వాడుకున్నాడు. కార్యం చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ప్రజల దృష్టి ఎప్పటి నుంచి మోషే మీదకి వెళ్ళిపోయింది. దేవుని మీద నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోషే. అందుకే 2వ శ్రమ దగ్గర రాగానే ఇప్పుడు మోషేకి మొర పెడుతున్నారు, దేవునికి కాదు. ముందు ఐగుప్తు సముద్రం దగ్గర ఏం చూసాం మనం? ఎర్ర సముద్రం దగ్గర వారు యెహోవాకు మొరపెట్టిరి. బాగుంది. ప్రతిసారి ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు కాదు కదా. కాపరులో, సేవకులో, గొప్ప వైపు కనుక చూడాల్సింది. నీవు మొరపెట్టాలి. నీవు మొరపెడితే కాదంటాడా? దేవునితో నీకు సహవాసం ఉంటే, ఆయన నిన్ను నీవే దృష్టి ఉంచినప్పుడు, నువ్వు ఆయన బిడ్డగా జీవిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థిస్తే కాదంటాడా? ఎడో కాదండ కదా. ఎర్ర సముద్రం మనం చూస్తాం, వారు యెహోవాకు మొరపెట్టారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు. 6 నెలలు నడిచారు. తిరిగి సముద్రం మూయబడింది. ఫరో సైన్యమంతా మునిగిపోయారు. విడుదల 3 రోజుల ప్రయాణము. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. దయతో మన 16వ అధ్యాయానికి వద్దాం. 15వ అధ్యాయానికి వద్దాం. 15వ అధ్యాయము 22. మోషే విడుదల పొందిన ఎర్ర సముద్రం నుండి. అంతకుముందు చూడండి ఒక్కో మాట, ఆ అధ్యాయం అంతా కూడా 15వ అధ్యాయంతో కూడా కీర్తన. విడుదల పొందిన తర్వాత మన నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. అర్థమైందా? విడుదల పొందిన తర్వాత మన నోట స్తుతి. ఎవరిని గుర్చిన స్తుతి? దేవుని గుర్చిన స్తుతి. సాక్ష్యం చెప్పమంటే చెప్తారు, ఆ అయ్యగారు, అన్న, అక్క చేయబట్టే జరిగిందంట. ఎవరు చేశారు మనకి కార్యం? ఇప్పుడు వీళ్ళు మోషే గురించి పాడలా. ఎవరి గురించి పాడారు? యెహోవాను గానము చేస్తాం. మనకిష్టం పాట. యెహోవాను గానము చేసేదము, మనకు రక్షకుడు ఆయనే. ఆ పాటే విమోచన గీతము. ఎవరి నోట స్తుతి కీర్తన ఉంటుందో తెలుస్తా? విమోచింపబడిన వారి నోట. విశ్వాస యాత్రలో రక్షింపబడ్డావు, విడుదల, ఎర్ర సముద్రము, బాప్తిస్మానికి సూచన. విడిపడ్డ తర్వాత మన నోట స్తుతి కీర్తన ఉండాలి. విమోచన గానాలు. ఇంకా అక్కడ తాగడానికి లేదు, కొనసాగాలి, ముందుకు వెళ్ళాలి. కనాను చేరాలి కదా. 3 రోజుల ప్రయాణము. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి, ఇది ఏ మార్గం? ఇది అరణ్య మార్గం. ఎర్ర సముద్రము దాటగానే అరణ్యం వచ్చేసింది. అరణ్యం తెలుసు కదా, కొంతమంది ఎడారి కావచ్చు, అడవి కావచ్చు, 2 ఉంటాయి. కొంతసేపు ఎడవి ఉంటుంది, కొంతకాలం ఎడారి, ఇసుక, ఏం దొరకని నేల. వారు ప్రయాణమైపోతున్నారు. అది దేవుడు చూపిన మార్గము. ఎల్లప్పుడూ సమృద్ధే కాదు, కొన్నిసార్లు అరణ్య మార్గాల గుండా కూడా మనము వెళ్ళాలి. ఎల్లప్పుడూ సమృద్ధే కాదు, కొన్నిసార్లు లేమిలో కూడా వెళ్ళాలి. ఎల్లప్పుడూ ఆరోగ్యమే కాదు, కొన్నిసార్లు అనారోగ్యపు దారిలో కూడా వెళ్ళాలి. ఎల్లప్పుడూ ఘనతే కాదు, కొన్నిసార్లు నిందలలో పడి కూడా వెళ్ళాలి. ఇవన్నీ దాటుకుంటూ పోతేనే ప్రభు దగ్గరికి చేరగలం, నిత్యత్వానికి చేరగలం, కనానుకు చేరగలం. అయితే ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మనము దేవుని చిత్తములో ఉన్నప్పుడు నిజమైన రక్షణ మనం పొందిన తర్వాత మనం వెళ్ళే ప్రతి దారి కూడా ఆయన చిత్తమే. ఎవరి చిత్తం అది? దేవుని చిత్తం. ఆయన నడిపిస్తున్నాడు. అన్న మార్గములో 3 రోజులు నడిచారు.
వాకనమాట అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఎవరికి నీళ్లు దొరకలేదు? ఏ ఇశ్రాయేలీయులు ఎవరైతే దేవుని చిత్తములో దేవుని నడుపులు వెళ్తున్నారో, మరొక మాట అప్పటికి కూడా పగలు మేఘస్తంభం ఉంది, రాత్రి అగ్నిస్తంభం ఉంది. అది తీసివేయలేదు, 40 ఏళ్ళు తీసివేయలేదు దాన్ని. అనగా దేవుని కాపుదలలో ఉన్నా కూడా లోటు కలిగింది. ఏంటా లోటు? నీరు. అది ప్రాథమికమైన అవసరం. ఆహారము, నీళ్లు ప్రతి వ్యక్తికి కావాలి. అందులో నడిచి వెళుతున్నారు. నడిచి వెళ్తే దప్పికేస్తుంది కదా. వారు తెచ్చుకున్న సంచులో నీరైపోయింది. ఇక అరణ్య మార్గంలో ఎక్కడా నీరు లేదు. ఎక్కడ చూసినా వేడిమి. ఆయన మేఘస్తంభం మాత్రం తోడుగా ఉంది. నాలుగు ఎండిపోతుంది. దప్పిక, పిల్లలు, పశువులు సోలిపోయే స్థితి. ఈ 3 రోజుల్లో వారి దగ్గర ఉన్న నీళ్ళంతా అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీరికి నీరు కావాలి అర్జెంటుగా. 20 లక్షల మంది ఉన్నారు కదా, తవ్వండి అనలేదు మోషే. చూడండి వాక్యం అన్నమాట, వారికి నీళ్ళు దొరకలేదు. కొంచెం ముందుకు వెళితే నీళ్ళున్నాయి కానీ అవి తాగటానికి వీళ్ళని స్థితి. ఏంటంటే మారా అంటే చేదు. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి దానికి మారా అనే పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని ఇప్పుడు ఎవరి మీద మొదలు పెట్టారు? ఎరసలుగా ఎవరిని చూశారు? దేవుణ్ణి. ఇప్పుడు చూపంతా ఎవరి మీదకి వచ్చేసింది? కదా. ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గం అండి. అంతవరకు కాపాడింది దేవుడే, నడిపించింది దేవుడే. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే నీ చూపు ఆయన మీదకి వెళితే ఎలాగా? నీ విశ్వాసం ఆయన మీదకి వెళితే ఎలాగా? మనం చూడవలసింది విశ్వాసం కర్త కొనసాగించే యేసు వైపు. నీళ్ళు లేవు, మారాకు చేరారు. ఈ విశ్వాస యాత్రలో ఈ 2 అనుభవాలు ఉంటాయి. లేమి కలుగుతుంది, కొన్నిసార్లు ఉన్న అనుభవించలేని స్థితి. నీళ్ళున్నాయి, తాగలేరు. ఎందుకు తాగలేరు? మారా. ఈ మారా అనే మాట ఇంకో చోట చూస్తాం. ఇది నీళ్ళ కాదు కానీ ఎక్కడ చెప్పండి? నయోమి. ఋతు గ్రంథంలో తీయండి ఒక్కసారి. ఋతు గ్రంథంలో ఒక్కసారి చూద్దాం నయోమి ఏమంటుందో చూద్దాం. మారా అనుభవానికి వచ్చింది నయోమి కూడా. ఏంటా మారా అనుభవం నయోమికి? న్యాయపత్రుల పక్కనే కదా ఋతు ఉండేది, అవునా? ఋతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము. మారా అంటే ఏమను? అది చాలా దుఃఖము కలుగజేస్తాను కనుక. నయోమి అంటే తెలుసా? నయోమి అంటే మధురము. నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని. ఎవరు చేశారు? దేవుడు చేశాడా? ఏమో చేసుకుంది. యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాను అని అంటుంది. మధురమైన జీవితాన్ని ఈమె మారాగా మార్చుకుంది. మన ప్రభు అయితే మారాని మధురంగా మారుస్తాడు కదా, అంతే కదా. కరువు వచ్చింది, ఇంకా బెత్లెహేములో ఇంకెవ్వరు లేరా? అనేక కుటుంబాలు ఉన్నాయి, అందరూ అక్కడే కనిపెట్టున్నారు. కానీ ఈమె తన ఆలోచనతో తన భర్తను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. మిగతా వారు వెళ్ళారా? వెళ్ళలేదే. మధురమైన జీవితాన్ని, బెత్లెహేమనగా రొట్టెల ఇల్లు, ఎందుకు వెళ్ళింది? క్షణకాలపు, కొద్దికాలపు శ్రమలు తప్పించుకోవటానికి. తర్వాత దేవుడు దర్శించాడు కదా. వెళ్ళిందేమన్నా వెంటనే తిరిగి వచ్చిందా?
ఆడ అక్కడే తన కుమారుడికి పెళ్లి చేసింది. దేవుడు కాదన వార్త వియ్యమందుకుంది. కానీ కార్యక్రమం చూపాడు దేవుడు. మధురం మారగా మార్చబడ్డా తిరిగి ఆ మారా ద్వారా దేవుడు కార్యము జరిగించాడు. మారంటే చేదు, బాధ, బహువేదన, బహు దుఃఖము. ఎన్నోసార్లు బాప్తిస్తం తదుపరి విశ్వాసత కొనసాగుతున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. దుఃఖపు లోయలు, శ్రమల లోయలు, కన్నీటి లోయలు, వీటన్నిటిలో మనము మోషే వంటి మనిషి వైపు కాదు కానీ మారాని మధురంగా మార్చే ప్రభు వైపే చూడాలి. ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మారా లాంటి అనుభవాల్లో మనం ఉంటే ఈరోజు మన దృష్టి ఎక్కడ ఉంది? మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మూలవాక్యానికి వెళ్దాం. దయతో నిర్గమకాండంలో చూద్దాం. మన మూలవాక్యంలో చూసినట్లయితే 15వ అధ్యాయం. ప్రజలు మేమేమి త్రాగొదమని మోషే మీద, మరలా 2వ వస్తాడు. మొత్తం ఎన్ని? 10లో మొట్టమొదటిదేమో ఎర్ర సముద్రం దగ్గర, 2వది ఈ మారా దగ్గర. సణుగు ఫలితం ఏంటంటే చావే. తెలుసా మీకు? సణిగి చనిపోయిరి, సణిగి నశించిరి. ఏం చేసుకోకసారి చూడండి. ప్రజలు మేమేమి త్రాగొదమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. నాయకుని పని ఏంటి? ఎవరి వైపు చూడాలి? నాయకుడు దేవుని వైపు చూడాలి. కుటుంబ పెద్ద ఎవరి వైపు చూడాలి? చెప్పండి. కుటుంబ యజమానులు, స్త్రీ పురుషులు, భార్యాభర్తలు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. కష్టం కలిగి, శ్రమ కలిగితే, మొరపెట్టే జీవితాలు ఉంటే ప్రభు కృప చూపుతాడు కదా. ప్రజలు మేమేమి త్రాగొదమని మోషే మీద సణుగొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. ఇలాంటి స్థితి ఒకసారి దప్పికలో ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను యెహోవాకు మొరపెట్టాడు కదా. పచ్చి దాడు ఎముక చేత 1000 మందిని చంపి లేహీలో దప్పికొన్నప్పుడు దేవుడికి మొరపెట్టగా దేవుడు లేహీలో గోతిని చీల్చి నీటి బుగ్గను ఇచ్చాడు. చూడండి, ఏ స్థితిలోనైనా దేవుని వైపు చూస్తే కనికరించే దేవుడు. ఇది మర్చిపోతాం మనం. అది ఏ స్థితి అయినా కావచ్చు. మనం చూడవలసింది మన సృష్టికర్త వైపు, మన దేవుని వైపు. ఎందరూ ఆయన వైపు చూస్తారో అటు వారి ముఖములు వెలిగింపబడతాయి. వారి ముఖంలో సిగ్గుపడ నేరం, లజ్జింపబడ నేరం. నేర్చుకోవాలి ఈ పాఠం ద్వారా. మోషే దేవునికి మొరపెట్టాడు. మొరపెడితే అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఎక్కడుంది? దగ్గరలోనే ఉంది కదా. 3 రోజుల ప్రయాణం పని లేదు. ఆనాడు అబ్రాహాముతో ఏమన్నా, నువ్వు లేచి నేను చూపే ఈ దేశానికి వెళ్ళి అక్కడి కుమారుని బలిగా ఇవ్వు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 3 రోజులు మోరియా పర్వతానికి. ఇక్కడ ఎలా కాదు, అతి దగ్గరలో, అతి సమీపంలో ఉన్న ఒక చెట్టు. ఇదే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి శిలువకు సాదృశ్యము. క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము చెట్టు. ఎక్కడో దూరంగా లేదు, మనకు సమీపంగానే ఉంది, అందుబాటులో ఉన్నది. నువ్వు పరిగెత్తనక్కర్లా, నువ్వు కళ్ళెత్తి చూస్తే నీకు అందుబాటులో ప్రభు ఉన్నాడు. లేడా? నువ్వు కళ్ళెత్తి చూస్తే చాలు, నీకు అందుబాటులో ప్రభు ఉన్నాడు. దగ్గరలో ఉన్న, అతి సమీపంలో ఉన్న ఒక చెట్టు. అంతవరకు దాని ద్వారా క్రియ జరుగుతుంది ఎవరికి తెలియదు. దేవుడు చూపించాడు. ఈరోజు దేవుడు నీకు నాకేం చూపించాడు? ప్రభువైన యేసుక్రీస్తుని చూపించాడు. మారా జీవితము మధురంగా మార్చబడాలి అంటే విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు, రక్తంలో కడగబడ్డ పిదప, రక్షణ విడుదల పొందిన పిదప, బాప్తిస్మం తరువాత ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడు
లోటుపాట్లు కలుగుతాయి. ప్రాస్పెరిటీ గాస్పెల్ అంతా కూడాను ప్రభువులో ఉంటే ఏం కష్టాలు రావు. ఓ సేవకుడు అంటాడు, మన సంఘంలో ఎవ్వరు కూడా 90 ఏళ్ళకు మించి ముందు చచ్చిపోవడానికి లేదు. ఎన్ని ఏళ్ళంట? 90 ఏళ్ళు. మరొక సేవకుడు అంటాడు, మన సంఘంలో అందరికి కార్లు ఉండాలి. ఏముండాలంట అంటున్నారా? టీవీలో భయమేస్తే అని చూస్తూ ఉంటాయి. ఆశీర్వాదపు స్వార్థ. కానీ ప్రభు చెప్పిన మార్గం ఏంటి? నా దారి, నా మార్గము ఇరుకు. శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటిలో ఏంటంటే మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు మర్చిపోదా సంగతి? నడిపించేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు, మారాని మధురంగా మార్చేది. మారా మధురంగా మార్చబడాలంటే మన సొంత ప్రయత్నాలు పనికిరావు, గుర్తుపెట్టుకో. మారా జీవితం మధురంగా మార్చబడాలి అంటే ప్రభువు కృప చూపాలి. రిక్తురాలిగా వచ్చింది నయోమి, తన వెంట మోయాబురేలని తన కోడలు వచ్చింది. వారి జీవితాన్ని మధురంగా మార్చింది ఎవరు? దేవుడే కదా. అలాగే అరణ్య యాత్రలో నీరు లేని సమయాన మారా అనుభవం దగ్గర తాగలేని స్థితిలో నీళ్ళున్నాయి, కానీ అవి తాగలేని స్థితి. దానికి మార్గం ఏంటి? ప్రభు చూపిన మార్గము మన సొంత ప్రయత్నాలు కాదు, ఆయన చూపిన మార్గం. ఏంటి ఆ మార్గము? నువ్వే చిన్నకర్లా, అదిగో ఆ చెట్టును చూడు, దాన్ని నరికి ఆ నీళ్ళ బొగ్గలో వేయి. నేను కష్టమైన పనా? నేను ప్రయాసతో కూడిన పనా? రక్షణ కార్యమంతా దేవుడు చేశాడు. చెట్టుని ఎవరు మొలిపించారు? ఎవరు పెంచారు? అది అక్కడికి ఎలా ఉంది? నువ్వు వేయలేదు, నువ్వు నాటలేదు, నువ్వు నీరు పోయలేదు. నీ చేయవలసిందల్లా దాన్ని నరికి నీళ్ళలో వేయటమే. దాని ముందుగానే దేవుడు అక్కడ సిద్ధం చేసి ఉంచాడు. దేవునికి తెలుసు నా ప్రజలు దారిన వస్తారు, ఈ మారాణిలో వారికి చెదురు కలిగిస్తాయి, బాధ కలిగిస్తాయి. ఇదిగో వారి కోసమై ముందుగా ఆ చెట్టును సిద్ధం చేశాడు. అలాగే నీ కొరకు నా కొరకు కూడా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. శివులో మరణించాడు, మ్రాను మీద, చెట్టు మ్రాను మీద మరణించాడు. ఆయన మ్రాను మీద వెలగాడు శాపగ్రస్తుడు. ఆ శాపాన్ని దీవెనగా మార్చడానికి ప్రభు రక్తం కార్చాడు. ఇప్పుడు చేయవలసింది మనము తీసుకోవటమే, ప్రభుని ఆహ్వానించటమే. దేవుడు చెప్పాడు, ఇంకా వేరే మార్గం లేదు మోషే, ఈ చెట్టు తప్ప వేరే దారి లేదు. ఈ మార మధురంగా మార్చబడాలంటే ఆ చెట్టు నరికి నెలలో వేయి. చూడు రాయబడమాట అక్కడ, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతను ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములు. ఇంకేమైనా జరిగిందా చెప్పండి? ఆయన మాట, ఎవరి మాట? దేవుని మాట. కానా వివాహంలో కూడా అంతే కదా. 6 రాతి బాండా నీళ్ళు నింపారు, తీసుకువెళ్ళి ఎప్పుడు దార్శకంగా మారే తెలియదు, కానీ మధురమైన దార్శకంగా మార్చబడ్డాయి. లోబట్టమే. మరి ఉంటుంది కదా, తెలియని మరియా ఆయన మీద చెప్పింది చేయండి. ప్రజలు ఆలోచిస్తూ తల బద్దలు కొట్టుకుంటారు, ఎలా నీళ్ళలాగా చచ్చిపోవాలి మేము. కానీ ప్రభు మార్గం సిద్ధ చేసి ఉంచాడు. పరిష్కారం ఉంది అక్కడే, నీ ఎదురుగానే పరిష్కారం ఉంది. నువ్వు ప్రభుకు మొరపెడితే ఆయన మార్గం చూపుతాడు. నీ సొంత ప్రయత్నాలు మానేస్తే ప్రభు ఏం చేయమంటావు? మోషే యెహోవాకు మొరపెట్టగా ఆ చెట్టును నీళ్ళలో వేయగానే ఎలా మారిపోయాయండి? ఏముంది ఆ చెట్టులో? అది దేవుని వాక్కు, ఆయన మాట. నీ మాట చాలయ్యా, ఆయన మాటే. తర్వాత చూసిన చూడగా ఏమంటుందో, అక్కడ ఆయన వారికి కట్టడ విధి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఏంటా పరీక్ష? తర్వాత చూడండి,
ఈ మార అనుభవాన్ని వ్యాధితో పోలుస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆ వెంటనే ఆయన ఏం మాట్లాడాడు అంటే, మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని. వాక్యాన్ని ఎలా వినాలి? శ్రద్ధగా అంటే భయభక్తులతో ఆలకించి, సమీపించి ఆలకించాలి. విశ్వాసయాత్రలో, అరణ్యయాత్రలో, మారా జీవిత అనుభవాల్లో మేలు పొందిన పెదప మారా మధురంగా మార్చబడ్డ తరువాత నువ్వు చేయవలసిన పని ఆయన వాక్కుని శ్రద్ధగా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మరి వాక్యాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటి? వానికి ఒకసారి బైబిల్ చదవబట్టుకొని రావటమా? క్రమంగా చదివే జీవితాలు ఉన్నాయా? ధ్యానించే జీవితాలు ఉన్నాయా? నిరంతరము ధ్యానించే, దివారాత్రము ధ్యానించే జీవితాలు, బ్రతికించే వాక్యము, బలపరిచే వాక్యము, 100 కింద ఒక్కసారి బాధలో నెమ్మదినిచ్చే వాక్యము, పాదముకు దీపము త్రోవలకు వెలుగైన వాక్యము. ఎన్ని రీతులుగా వాక్యము, ఈ ఒక్క వాక్యమే, వాక్యం ప్రభువే కదా, ఆయనే కదా, క్రీస్తు యేసు వారు కదా. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది కదా. ప్రభు అంటాడు, నా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడైన అనుసరించి ఎడలా నేను 5 చేసిన రోగాలు ఏది మీకు రానియను, వచ్చినా రానివ్వను. రానప్పుడు స్వస్థ ఏంది? వచ్చిన అంతేగా. నేను మీకు రానియను, వచ్చినా నేను స్వస్థ యెహోవాను, నేను యెహోవా రాఫా పరమార్థమే. ఇక్కడ మరొక పేరు బయలుపరుచుకున్నాడు దేవుడు. ఇన్నేళ్ళు కాపాడుతాడు, నడిపిస్తాడు. శరీరీత్యా భయంతరీత్యా కలిగినా కూడా స్వస్థపరిచేది ఆయనే. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఎవరికిది? ఎవరికి స్వస్థత? నా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను, విధులు, న్యాయ విధులన్నీ కట్టలను అనుసరించి నడుస్తూ. ఇది ఒక క్లాస్. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా కొన్ని షరతులతో ముడిపడి ఉంటుంది. నేను చెప్తా కదా, వాగ్దానం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి అధ్యాయం ఒకసారి చదువుకోండి. ఎందుకంటే ఆ ఆశీర్వాదం కావాలంటే నువ్వు కొన్ని చేయాలి. మరో వాగ్దానం చేయాలనుకుని ప్రార్థన చేయటం కాదు, ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు నెరవేర్చు కాదు. ఏం చేస్తే చేస్తాడో చూడాలి. అక్కడ నువ్వేం చేస్తే ఆ వాగ్దానము నీ జీవితం నెరవేరుస్తాడో నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు ఆయన మాట చొప్పున చేస్తే కృప దొరుకును. ఇక్కడ వాగ్దానం చెప్తున్నాడు, నేను స్వస్థ యెహోవా, నేను మన బాలను ప్రార్థన చేస్తాం. ప్రభువా నువ్వు వాగ్దానం చేస్తావయ్యా, యెహోవా రాఫా స్వస్థపరిచి అంటే ప్రభు అంటాడు, ముందు వచ్చిన చదువు. ఏం చదవాలా? కొంచెం ముందుకు పో. నువ్వు శ్రద్ధగా విను, నా ఆజ్ఞలు చొప్పున కట్ట చొప్పున నడుచుకో, అప్పుడు దీనికి తోడుగా ఉంటాను. అంతే కదా. ఊరికే మన ఇష్టార్థంగా జీవిస్తా, ప్రభు ఆ కార్యం చేయంటే కుదిరేది కాదు. జ్ఞాపకం చేస్తున్నాను. ఇది రెండవ సణుగు. మరి ఆ మారాన్ని మధురంగా మార్చిన తర్వాత ఇక అక్కడ ఉండటానికి లేదు. గమనించండి, నిద్ర వస్తుంది పాపం, తూగొచ్చేస్తుంది. మారాన్ని మధురంగా మార్చిన తర్వాత అక్కడ ఉండటానికి లేదు. ముందుకు సాగితే ఈసారి 70 చెట్ల దేశం ఉంది. అక్కడ ముందుకు పోతూ ఉంటే కదా, అక్కడిక ఈ నీళ్ళు మధురంగా ఉన్నాయి, ఇక్కడే చాలా ఉంటే లాభం లేదు. ముందుకి వెళ్ళాలి. యాత్రలో ఉన్నాం కదా, ప్రభువా ఇదిగో ఈ నీళ్ళు మధురంగా మార్చబడ్డాయి, ఇక మా వదుగు లేదు, ఇక్కడే ఉంటామంటానికి వీలు లేదు, ముందుకు సాగాల్సిందే. వాళ్ళు వెళుతూ ఉంటే ఆ తర్వాత వారు ఎలీమో, మారా నుంచి ఎక్కడికి వచ్చారు? ఎలీమో. ఏమన్నా ఎక్కడ? ముందేమో నీళ్ళు లేవు, ఉన్న తర్వాత చేదైనా తాగడానికి లేవు, ఆ తర్వాత సమృద్ధి. ఏ సమృద్ధి అది? అక్కడ ఏమున్నాయంట? 12 నీటి బొగ్గలు, అంటే విస్తారమైన నీళ్ళు.
ఇవన్నీ దాటుకొస్తే కనిపిస్తే ఆశీర్వాదం. నీకు మూలు పెట్టమే ఏం కావాలంట? ఆశీర్వాదం కావాలి ప్రభు, ఆశీర్వాదం కావాలి ప్రభు. ఇవన్నీ దాటుకోకుండా, ఈ మారా కానీ ఎర్ర సముద్రం కానీ దాటకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తాయి? శ్రమలో సహిస్తేనే కదా ధన్యుడు నువ్వు ఆడే కూర్చొని ప్రభు కనిపించడం కుదరదు. వెళుతూ ఉండాలి, అనుభవాలు నేర్చుకుంటూ ఉండాలి, ప్రభు మీద ఆధారపడాలి. మారమ్మగా మార్చబడింది, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆజ్ఞిస్తాడు, యెహోవా రాఫా అని వాగ్దానం ఇస్తాడు. ఇంకా ముందుకు వెళితే ఎలీము అనుభవము. ఈ ఎలీము అనుభవములో 12 నీట బుగ్గలు, 70 ఈత చెట్లు. సమృద్ధి కదా, సమృద్ధి. ఇది దేవుని ప్రణాళిక. ఈ రీతిగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మన విశ్వాస కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, దడుకుంటూ పోతుంటే ఆయన కృప చేత నడిపిస్తూ ఉంటాడు. సమృద్ధి, సమృద్ధి. ఎలీము అనుభవం. మనకి అక్కడే ఉన్నారా? మనం ముందుకెళ్ళాలి కదా. మూడవ వస్తునకు ముందుకెళ్దాం కొంచెం. తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలిగా. ప్రయాణం పోయాక మళ్ళీ ఇక్కడ అరణ్య మార్గం. మళ్ళీ ఇదంతా అరణ్య మార్గంలోని అనుభవాలు ఒక్కొక్కటి. మారా కానీ ఎలీము కానీ ఇవన్నీ కూడా అరణ్య మార్గంలోనే, ఆ దారిలోనే అక్కడి నుంచి ప్రయాణమైపోయారు. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ రోజున వారు ఎలీముకు సినాయికి మధ్య ఉన్న సీను అరణ్యానికి వచ్చారు. ఇది 3వ సణుగు, 3వ అనుభవం. ఎర్ర సముద్రం దగ్గర మారా దగ్గర సణిగారు. ఇప్పుడు మారా నీళ్ళు మందుగా మార్చబడటం చూసారా లేదా? ఎర్ర సముద్రం పైలు కావడం చూసారా? చూశారు. ఐగుప్తులో పత్తి గురించి ప్రభు కాపాడని చూసారా? చూశారు. ఇప్పుడు ఇంకా ముందుకు పోతే సీను అనే అరణ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మళ్ళీ 3వ సణుగు. మొత్తం ఎన్ని? 10. దేవుడు ఉంటాడు, దేవుడు లెక్క పెడుతుంటాడమ్మా. మీరు ఈ 10 మార్లు నా మీద అంటే ఒక్కోడు లెక్క పెడుతున్నాడు దేవుడు. ఇప్పుడు దగ్గర సార్లు జరిగేవును. ఇక 10 దాటిన తర్వాత క్లోజ్. ఓ టైం అయిపోద్ది, కృపకాలం అయిపోద్ది. ఇంకా సనగొద్దిక ఆయన మీద ఆధారపడు. వేడుకో, ప్రార్థన చేయని దగ్గర సనగొద్దు. మోషే హనుల మీద సనిగిరి ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఏం గుర్తొచ్చిందో వాళ్ళకి? ఏం గుర్తొచ్చిందమ్మా? ఆదివారం కానీ ఏం గుర్తొస్తుంది ముందు మనకి? ముందు రోజే ఏడ దొరికిద్దా ఎంక్వైరీ. ఎందుకు ప్రార్థన కాలిస్తాం? ఎందుకనుకుంటే ప్రార్థన కాలిస్తాం? కుండల కాడ కూర్చొని వండి తృప్తిగా తిని త్రేయించి దేవాస్తోత్రం అని చెప్పి అప్పుడు బైబిల్ పట్టుకొని వస్తే 10:30-11 అవుతుంది. అంతేనా? కరెక్టే కాదు చెప్పండి. నేనేం అనలే. ఆయనకి నాకు లెక్క చెప్పేది ఆయనకి. ఎవరికి? ప్రభువుకి. ఈ అరణ్య ప్రయాణములు ఇప్పుడు వాళ్ళకి ఏం గుర్తొచ్చింది? అన్నీ బాగున్నాక గుర్తుపెట్టుకోండి. సొంతగా ఉన్నప్పుడు ఐశ్వర్యం గుర్తొచ్చింది. ఏం లేదనుకో, ఈరోజు తింటే చాలనిపిస్తుంది. ఇక అన్నీ బాగున్నాయి అనుకో, ఇక హెచ్చుకెళ్ళిపోద్దామన్నమాట. ఇప్పుడు దాకా తిందాలి. ఇప్పుడు ఏం కావాలంట? మాంసం కావాలి. చూడండి, ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కొండల దగ్గర కూర్చొని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు మేమేలా ఉదికమంటే చేస్తామంటారు. నీళ్ళు లేకపోతే చావాలి, ఎరసంత అడుగొస్తే చావాలి, మాంసం లేకపోతే, నచ్చిన కూర లేకపోతే, నచ్చిన అన్నం లేకపోతే, నచ్చిన బట్టలు దిగిపోతే ఏం కావాలంట? చావలేదు. చస్తే ఒక్క క్షణం ఉంచుకోరమ్మా ఇంట్లో, తెలుసా? నువ్వు కట్టిన ఇల్లు, నీ బంగారం, ముక్కు పొడకు కూడా రాదు నీతోటి. నేను చెప్తాను కదా సమాధి కార్యక్రమాల్లో, పీకుతారు పట్టుకొని. మెట్టెలు కూడా ఉండవు, ఆఖరికి వెండి అమ్మితే 300 వస్తాయి. ఏంది ఎంత వస్తాయి? 200-300 వస్తాయి. వాటిని కూడా వదలరు. ఏళ్ళు ఉబ్బిపోయినా కూడా కడిగి రేపిటలు లాగాల, తెలుసా? నేను చూశాను. ఒక్కటి మన ఎంట కనీసం బీరువాలో ఉంటాయి పట్టుచీరలు, అది కూడా ఇర్ని మీద పాత తీసుకొచ్చేస్తారు, తెలుసా? సమాధి పెట్టి అడుగుని తెమ్మంటే నేను చూస్తా బాక్స్కి 6-7 వచ్చినాయి పోయి తెచ్చేస్తారా. ఆ దుప్పట్లు అయినా కూడా బీరువాలో పట్టుచీర ఉంటాయి, అది కూడా ఈడు కనీసం
వాసన కదా. అధికమంటే చావు అంటావు, జాగ్రత్త, సనగొద్దు. మనకు ఏం గుర్తొచ్చింది ఇప్పుడు? మాంసం గుర్తొచ్చి మాంసం మీద చావపోతే ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు. ఆకలితో చేస్తాడు ఎవడైనా కూడాను. అందుకే దేవుడు అంటాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు వాళ్ళు బతుకు అని చెప్పి మీకు ఆకలి కలగజేస్తాను నేను. ఎందుకు ఆకలి తెలుసా? దేవుడు వైపు చూడటానికి అంటున్నాడు. చూడండి, ఈ సర్వ సమాజమును ఆకలితో చంపుటకు ఈ అరణ్యములో మమ్మల్ని ఇక్కడికి తోలుకొని వచ్చిందని వారు తనగా యెహోవా చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి చాలు. ఏమన్నాడు దేవుడు? ఎవరు ఉన్నారు ఈ సనుగులు? కృపల దేవుడమ్మా. సరిగా ఓలిపెట్టలేదు, దూరం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఎరసం దగ్గర నీళ్ళు పాయాలు చేస్తాడు, మాన దగ్గర మధురంగా వచ్చాడు. ఇప్పుడు ఆహారం లేదంటే ఆకాశము నుండి ఆకాశం ఏమి పడతాయి? వర్షం పడిద్ది, మంచు పడిద్ది, పిడుగులు, ఉరుములు తప్పితే ఇంకేం పడవు. కానీ దేవుడు తెలుసుకుంటే ఎక్కడి నుంచి వస్తే ఆహారము? దేవుడు సిద్ధపరిచిన ఆహారము. ఆకాశం నుంచి ఆహారము కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను మన పరీక్షినట్లుగా ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యం ఆ రోజు, ఏ రోజు ఆహారం మనం ప్రార్థన చేస్తామని. ప్రభువా, ఈ నిండా బీపు కట్ట ఉంటుంది, మనం ప్రార్థన ఏంది? మా అనుదిన ఆహారం మాకు. ఒక నెలకు కాదు, కొంతమందికి అయితే ఓ సంవత్సరానికి తెచ్చి పెడతారు ముందుగానే. ఓ సంవత్సరానికి తింటామో లేదో మనకు తెలియదు కానీ మొత్తానికి కదా. ప్రభువా, మా అనుదిన ఆహారం మాకు. ఒట్టిదే కదా. ఎవరు అడుగుతారు ఈ ప్రార్థన చెప్పండి? ఏ రోజు ఆహారం అనేవాడు ఎరుగారు చూసుకునేవాడే. మన్నా నేర్పే పాఠం అదే. మన్నా నేర్పే పాఠం ఏంటంటే, ఆహారం నేను ఇస్తాను కానీ మీరు రేపటి గురించి ఆలోచన పెట్టుకోవద్దు. ఏ రోజు ఆహారం ఆ రోజు, ఏ రోజు కృప ఆ రోజు, ఏ రోజు శక్తి, ఏ రోజు బలం, ఏ రోజు అక్కర ఆ రోజు. అంతే కదా. మన జీవితం అంతా దీనికి విరుద్ధమైంది. చూడండి, ప్రభు అంటున్నాడు, ఏ రోజు ఆహారం సిద్ధపరచుకోవాలి. వారు తర్వాత 7వ వచనము, యెహోవా మీద సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. యెహోవా మీద సనిగిన సనుగులు ఎవరు వినేది? నీ మనస్సులో తిట్టుకున్నా, నీ మనస్సులో ఆలోచించిన ప్రతిదీ నీ దేవుడు వింటున్నాడు. నీ తలంపు పుట్టక మునిపే, నీ ఆలోచన పుట్టక మునిపే, మన నోట మాట రాకముందే దేవునికి తెలుసు. గుర్తుంచుకో. ఇక మాంసం ఉన్నావా? ఇస్తా. ఎలాగూ 11వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల, ఈ మాట మన గురించి అంటే అంత భయం వేస్తుంది కదా. ఆడ ఇశ్రాయేలు పేరు దగ్గర మన పేరు రాసుకున్నాం కదా. శనిగే వాళ్ళకి ఒక పాఠం ఇది. నేను నీ సనుగులు వింటిని, జాగ్రత్త, స్తుతించు, సనగొద్దు. స్తుతిస్తే దీవిస్తాడు, సనిగితే ఇస్తాడు, కానీ అది శాపంగా మరి గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటాము ఈ లోకంలాగా తల్లిదండ్రుల దగ్గర అలిగి సనిగి ఆనందకుండా సంపాదించుకోకుండా దేవుని దగ్గర కూడా అది నీకు మేలు కాదు. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుంటే ఆశీర్వాదం, కానీ బలవంతంగా తీసుకున్నావా చివరికి ఏమైంది? ఊరవుతుంది అది నీకు. తెలుసా మీకు? ఇప్పుడు జరిగింది అదే. ప్రభువా సహాయం చేయంటే వేరు, సనిగావు కదా, చావడానికి తెచ్చావయ్యా, ఆడే ఎందుకు చావలేదు, మా కొండల దగ్గర కూర్చొని మేము తింటే ఎందుకు చావలేదు అని మీరు అనుకున్నారు. ఫైన్ అయినా కొండ దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళు చావలేదు అనుకున్నావు కదా. తింటారు. మీరు అడిగింది మాంసమేగా, నాకే అదే తక్కువేం కాదు, ఇస్తా, కానీ అనుభవించాలి. ప్రార్థన చేయటం వేరు, సనగటం వేరు.
మనకి ప్రార్థనకి సునుగుడు తేడా లేకుండా పోతుంది. చూడండి అంటాడు, నీవు సాయంకాలమున మాంసం తిందురు, ఉదయమున తృప్తి పొందుదురు, అప్పుడు చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళ్యమును కప్పెను. ఉదయమున ఆ మంచు వంటి వారి పాళ్యమును కప్పెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత సన్నని కణములు కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు తెలియక దానికి ఇదేమి మన్నా అంటే తెలుసా, ఇదేమి అని పేరు పెట్టారు. వాళ్ళకి అర్థం కాలేదు. దీని భక్తుడు అంటాడు, దేవదూతలు తినే ఎవరి ఆహారం అది? దేవదూతల ఆహారం. తెల్లని మంచుకున్నాంలా కొత్తిమీర గింజల్లాగా పడిపోయాయి. కూర్చుకున్నారు సమృద్ధిగా తిన్నారు. అపూపంలాగా ఉంది, తేనెలాగా ఉంది, తృప్తిగా తిన్నారు. తినిన తర్వాత అత్యాశ. దేవుడు చెప్పాడు, ఏ రోజుకి ఆ రోజు కూర్చుకోవాలి. ఏనాటి భత్యము ఆనాడే. దాచిపెట్టారమ్మా. ఎప్పటికి? రేపుటికి. ఏం చేస్తారు? ఏమైతే దాచిపెడితే చూడు వాక్యం ఎప్పుడమాట. అయితే 20వ వచనం, అయితే వారు మోషే మాట వినక. ముందు వచ్చిన చివరి పాట చూస్తే, మోషే దీన్ని మీరేమి ఉదయం వరకు ఎవడు కూడా మిలుచుకోకూడదు, అది పురుగు బట్టి కంపు కొట్టాను. అయితే ఆరవ రోజు అనగా విశ్రాంతికి ముందు రోజున వాడు కూర్చుకుంటే ఆ రోజు ఏం పాడు కాలేదు. ప్రతిరోజు పాడేది ఆ రోజు ఎందుకు పాడు కాలేదు? పాడేది రోజు పాడు కావాలిగా. ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి వారమైనా పెడతావు. ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులు? వారమైనా జాగ్రత్తగా పెట్టవచ్చు. అప్పుడు అవి లేవుగా అరణ్యంలో. పాడు కాకుండా ఉండాలంటే దేవుని మాట కావాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉంటే మనం సంవత్సరాల ఒకసారి కూర్చుని కదా, అప్పుడు కావాలి ఉన్నట్టు వాడు. ప్రభు చెప్పాడు, ఏ రోజు భత్యం ఆ రోజు. ఒక మాట చెప్పంటే, ప్రతిరోజు ఆహారం కోసం నా వైపు, ప్రతిరోజు నేను గుప్పులు విప్పితే తిని మీరు తృప్తి పొందాలి. ప్రతిరోజు ప్రభువా ఈ మన్నా బట్టి స్తోత్రములు దేవుని స్తుతించాలి. మరొక మాట, రేపటి గురించి ఆలోచన మీ దగ్గర ఉండకూడదు. ఎందుకు? ఇచ్చేది దేవుడు. ఇచ్చేది దేవుడే నమ్మితే నీకు ఆలోచన ఎందుకు? అంతే కదా. మనం పొరపాటుపడేది అక్కడే. మన శక్తో, మన బలమో, ఎవరి సహాయం మన పోషణ అనుకుంటావు, కానీ మన పోషించేది ఎవరు? ప్రతిరోజు దేవుడు. ఆ గొప్ప విశ్వాసం మనకున్నప్పుడు ఇక రేపటి గురించి ఆలోచించవు. మత్తయి సువార్త చెప్పారు, మాట్లాడి కొడవ ప్రసంగం చెప్పాడు కొనండి, రేపటి గురించి చింతింపకూడి, ఏనాటికి నానాటికి చాలు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి తెచ్చుకొని మీరు అవన్నీ అనుజనులు ఇవన్నీ మీకు కావాలని ఎవరికి? ఒట్టి పరలోక మీ పరలోకపు తండ్రి. ఎవరా తండ్రి? నువ్వు ఆయన తండ్రి కలిగి ఉంటేనేగా. ఆయన తండ్రి కలిగంటే ఏం చేయాలి? యోహాను స్వతోద్యోగం అన్నమాట. తను అందరికీ ఇచ్చే వారికి అందరికీ కదా నా ముందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లడు అనే అధికారం ఇచ్చాడు. విశ్వసించాలి కదా, నమ్మాలి కదా, ప్రభువుని అంగీకరించాలి కదా, రక్షణ రావాలి కదా, విడుదల పొందాలి కదా. జ్ఞాపకం చేసుకో జాగ్రత్తగా. ప్రతి దానికి ఒక హోదాన్ని కూడా కలిసి ఉంటాయి. ఇది చేస్తే ఇలా ఉంటే ఇది మర్చిపోవద్దు. మీ తండ్రికి తెలుసు ఏం కావాలో. చింతిస్తే ఎవరు దాని తమ్ముడు ఎక్కువ చేసుకోలేడు. కాబట్టి ఆయన రాజ్యము నీతి మొదట, అప్పుడు అవన్నీ. ఇక్కడ కూడా ఏ రోజు ఆహారం వరకు కూర్చుకోండి ప్రభు చెప్తే, కొందరు మరుసటి వరకు ఉంచుకుని తెల్లవారి మూతలు దిగగానే ఇసిరిబడబడేటివే. ఎవడికి పనికి రాదు.
ఏ రోజుకి ఆ రోజు కృప చూపే దేవుడు, ఏ రోజుకి ఆ రోజు సహాయం చేసే దేవుడు, ఏ రోజుకి ఆ రోజు నడిపించే దేవుడు. మధ్యలో విశ్రాంతి దినం వచ్చింది, 23వ వచనము. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకోండి, వండుకోండి, మిగిలిన ఉదయం వరకు మిగిలినంత మీకోసం ఉంచుకోండి అని చెప్తే, మోషే ఆజ్ఞ ప్రకారంగా వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకున్నారు. అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. ఆ రోజు అది బయట దొరకదు. అర్థమైందా? ప్రభువు జనకున్న ప్రయాసపడితే ఒట్టిదే. ఆయన దానికి ఇచ్చి చూస్తే దీవిస్తాడు, పాడు కాదు, సమృద్ధి. ఇంకా ఆ రోజున నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, ఏం దొరకదాడ. ప్రభువును విడిచిపెట్టి బయటికి వెళ్ళి సంపాదించినంత నష్టమే, ఏడో పోగొట్టుకోవాల్సిందే. అంతమంది మీకు ప్రభుకి ఇవ్వకుండా ఆ దినాన్ని ప్రభుని గణపరచకుండా నువ్వు సంపాదిస్తే అది ఎరుగుతిగా ఏం మిగలదు, చేతిలో వెళ్ళిపోవాల్సిందే. ఏడో రోజు ప్రగతి ఉండబోయారు కొంతమంది. మళ్ళీ ఏమైనా దొరికిద్దాన్ని, ఇంట్లో ఉందా ఆల్రెడీ లేదా? ముందు ఎత్తిపెట్టుకున్నారుగా, ఇచ్చాడుగా దేవుడు, సమృద్ధిగా ఉంచుకోమన్నాడుగా, ఉంచుకున్నారు. ఇంకా ఆశ మళ్ళీ ఏమైనా దొరికిందా? చూడండి, తర్వాత చూడండి. 6వ దినమున ప్రజల్లో కొందరు కూర్చుని వెళ్ళగా వారికేమీ దొరకక పోయెను. ఎన్నో ఇచ్చాడు ఆహారం? చూడండి 35వ వచనము. ఇశ్రాయేలు నివసించవలసిన దేశమునకు వచ్చే వరకు 40 ఏండ్లు. ఎన్ని రోజులమ్మా? ఒకరోజు అన్నం పెడితేనే కన్నా కష్టం కదా, వారం పెడితేనే కన్నా కష్టం. ఎన్నేళ్ళు? 40 ఏండ్లు. ఎంత విశ్వాసం ఉండాలి దేవుని పట్ల కదా. పోషించి నువ్వు వండకుండా, నువ్వు కష్టపడకుండా, కేవలం ఉదయాన్నే వెళ్ళి కూర్చుకోవటమే. నీ వాకిడి ముందే ఉంది. ఇచ్చిన దేవునికి ఎంత రుణపడి ఉండాలి కదా. లేదు, మళ్ళా సరళములు పెట్టారు. ఇన్ని అద్భుతాలు చూసి కూడా సరుగుతూ ఉంటే కోపం వస్తా రాదా? చెప్పండి. నువ్వే నీ కుటుంబ జీవితం తీసుకో, నీ వ్యక్తిగత జీవితం తీసుకో, అన్నీ సమకూరుస్తుంటావు, అయినా నీ మీద సరుగుతుంటే ఎలా వస్తుంది నీకు? తల్లిగా తండ్రిగా ఎలా ఉంటుంది చెప్పు? నీకు కోపం రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎవడు కూడా అంటాడు, ఇంతకు మించి నేనేం చేయగలను నీకు? యెషయా గ్రంథం చూడండి 5వ అధ్యాయంలో, యెషయా 5లో చూస్తే ఎంత చక్కని మాట దేవుడు అంటాడు అంటే, ఒక ద్రాక్షావళి గురించి మాట్లాడుతూ, నా ప్రియుని గురించి పాడిన వినుడి, సత్వ భూమి గల కొండ మీద ఉండెను. ఆయనే దాన్ని బావుగా తవ్వి చదును రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడు, బుజ్జు కట్టించాడు, కాయక ముందే తొట్టి తులిపించాడు. ఎందుకు? నేను ఎంత కష్టపడా కదా, మంచి ఫలాలు ఫలిస్తాయి, దాన్ని అనుభవిద్దామని. ద్రాక్ష పండ్లు ఫలింపాలని నేను ఎదురు చూడగా, కానీ అది కారు ద్రాక్షలు పనికిరాని. నోట్లో వేసుకుంటే ఏం చేస్తారు? దాన్ని కారు ద్రాక్షలు ఉమ్మేస్తారు కదా. అప్పుడు అంటాడు ఆయన, కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నాకు న్యాయం తీర్చండి అడుగుతున్నాడు ప్రభు. ఈ మాట చేసుకున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఇంకేం చేయాలి? అవునా? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? రోషం కలిగిన దేవుడు. కృపనిచ్చాను, నేను దీవించాను, ఆహారం ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, ఇంకేం కావాలి నీకు? ఎందుకు నన్ను విడిచిపెడుతున్నావు? ఎందుకు కారు ద్రాక్షలు కాస్తావు? నేను నా ద్రాక్ష తొడగ చేసిన ఇంకేమీ చేయగలను? ఈ మాట ఈరోజు నన్ను ప్రభు అడిగితే ఏం జవాబు చెప్తావు నువ్వు దేవునికి? ఎంత కృప చూపిన దేవుని విడిచిపెట్టి
ఇంతగా పోషించి భద్రపరిచి ఆదరించేది విడిచిపెట్టి ఇంకా నువ్వు సొరుగుతుంటే దూరంగా ఉంటే ఆయన అంటాడు, ఆయన చేసే తిరిగిపోయింది తెలుసా, నేను దాని చుట్టూన కంచెలు కొట్టేస్తాను, దాన్ని పాడు చేస్తాను. జాగ్రత్త. పశ్చాత్తాపం, ఈరోజైనా పశ్చాత్తాపడు. సనగొద్దు, ప్రార్థన చేసి సనగొద్దు. ప్రార్థన వేరు, సనుగుడు. కష్టం వస్తే ప్రార్థన చేయి, సనగొద్దు దేవుని మీద. ఏం చేసావు దేవా, ఇంతకాలం మీరు అనుభవిస్తావా? ఒక కష్టం రాగానే దేవుడు అన్యాయం చేశాడు. యోబు గ్రంథంలో చక్కని మాటను తెలుసండి. యోబు గ్రంథంలో యోబుని దేవుడు దీవించాడు, తన చుట్టూ కంచి వేశాడు. ఒక్కరోజు అన్నీ పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, బిడలు పోయారు, చివరికి తన ఆరోగ్యం కూడా పోయింది. ఆయన అంటాడు, తన నోటి మాటతోనైనా పాపము చేయలేదు, దేవుడు అన్యాయము. ఫస్ట్ మనం అనే మాట ఇదే. జ్వరం వచ్చినా దేవుడు అన్యాయమే, ముళ్ళు కూర్చున్న దేవుడు అన్యాయమే, ఆపరేషన్ జరిగినా దేవుడు అన్యాయమే, బిడలు పోయినా దేవుడు అన్యాయమే, 100 రూపాయలు పోయినా దేవుడు అన్యాయమే. దారిలో వస్తా స్టైల్గా వస్తాడా పోగొట్టుకుంటే 100 రూపాయలు అంటావు, దేవుడు అన్యాయం. 100 రూపాయలు పోయినాయి అన్న, అది ఉంటే దేవునికి ఇచ్చేవాళ్ళు. ఏముంటారంట, ఆ 100 ఉంటే దేవునికి ఇచ్చేవాళ్ళు అంట. మోసపోవద్దు, దేవుడు విక్రింప ప్రభు అంటున్నాడు. ఇంకా నేనేం చేస్తాను దీనికి మించి? ఇదే మాట ప్రభు అడుగుతున్నాడు. ఇశ్రాయేలు పైన ఎంతగా దీవించాడమ్మా. అబ్రాహాము చేసిన వాగ్దానం మర్చిపోలేదు. కృపచూతు వచ్చాడు. 10 గొప్ప తెగుళ్ళు విడుదల, గొప్ప విడుదలతో బయలుదేరి వస్తూ ఉంటే ఎరసోదరు రాగానే ఆ మొదటి రోజే సరడం మొదలుపెట్టారు. 3వ రోజే మారా అనుభవాన్ని సరడం మొదలుపెట్టారు. ఎలీము దాటి సంతోషంగా ఉండి ఇంకా కొంత ముంచుకు పోగానే ఇదిగో ఇచ్చినారని రాగానే మళ్ళా ఏం గుర్తొచ్చాయి? కొండ దగ్గర కూర్చున్న మాంసం గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? ఎప్పుడు గుర్తొచ్చింది తెలుసా? మారా దాటుకొని, ఎరసొందం దాటుకొని, ఎలీము కూడా దాటుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉంది. అప్పుడు వెనక్కి పోయి బాబా ఇప్పుడు కాదు కానీ ఐగుప్తు దేశంలో మన కొండ దగ్గర కూర్చొని చక్కగా కోసుకొని తిన్న ఆ రోజులు ఎంత బాగున్నాయో అని ఏవటం మొదలుపెట్టారు. సౌండ్ కూడా కాదు, ఏవటం మొదలుపెట్టారు. ప్రభుకృష్ణుడు వచ్చారు. ఇంకా ధ్యానం చేద్దాం. వాళ్ళ ఏడుపు ఫలితం ఏందో నాకు చెప్పాను కదా, సనికి తీసుకున్న దాని ఫలితం ఏందో వచ్చేవారిని ధ్యానం చేద్దాం. తెగులు రగులుకుంది. వారి పళ్ళ సుందరం ఉండగానే, ఆ మాంసము వాళ్ళ నోట ఉండగానే దేవుని తీర్పు తెలుసా మీకు? వచ్చేవారు వివరంగా ధ్యానం చేద్దాం. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3వ అనుభవంలోనూ ఉన్నావా? ఎలుము దాటి వచ్చావు, సినారణ్యములో నెమ్మదిగా కూర్చొని అసలు అక్కడ దేవుని ధర్మశాస్త్రం రావాల్సిన సమయం అది. దేవుని దీవెన పగల మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభము, ఆయన కాపుదల నెమ్మది. ఈ నెమ్మది సమయాల్లో ఎవరినో ఊహించుకొని, ఎవరి చూసి తలుచుకొని నాకు ఇది లేదని బాధపడుతున్నావా ఈ రోజున? అంతే కదా. మనకు లేనివి బాగానే ఉంటాయి, ఎవరైనా ఉంటే మాత్రం కడుపు మండిపోతాయి కదా మన జీవితం. మనకు లేందుకు నష్టం లేదు. ప్రక్కవాళ్ళు బాగున్నారు అనుకోండి చక్కగా, ఇక మన దృష్టి అంతా వాళ్ళ మీదే. వాళ్ళు ఏం తింటున్నారా, ఏం చేస్తున్నారా, ఏం కట్టుకుంటున్నారా, ఏ చెప్పులు వేసుకున్నారా, ఆఖరి చెప్పులు కూడా చూడాల్సిందే కదా. సిరకలు కూడా బాగా స్కానింగ్ అయిపోయింది. ఒకసారి పెంచి కిందకి పక్కకు వచ్చిన నెల తర్వాత కూడా ఏ రంగు చీర, ఎలాంటి బుట్టలు పెట్టారు, ఎలాంటి జుట్టు, ఎలాంటి జడ అన్నీ వివరంగా చెప్తారు. నెల తర్వాత కూడా ఒకసారి స్కాన్ అయిపోయింది చాలు. దేవుడు మాకు ఆ స్కానింగ్ లేదు, దేవుని దేవాల స్త్రీలకి ప్రత్యేకంగా దేవుడు అనుభవించాడు అవకాశాన్ని కదా. ఒక్కసారి పైకి కింద చూసారంటే అయిపోయింది, ముద్దించుకోవద్దు అనమాట. ఇక నెల తర్వాత అయినా సరే నువ్వు ఏ రంగు చీర కట్టుకున్నావో కూడా చెప్తారు. వస్తున్నా కాదా చెప్పండి, నిజమా కాదు? అవి మైకి రావు, ఆ స్కానింగ్ మైకి రావు దేవుని కాడ. ఆయనకి ఇచ్చిన తృప్తిగా దేవా స్తోత్రం అంటాం, వెళ్తూ ఉంటాం. సూర్యారణ్యంలో కూర్చొని, శ్రీనారాయణంలో కూర్చొని పాత్రలు గుర్తు చేసుకుని వాడడం చూసి ఆ తిండి అట్టు ఉంది, ఇప్పుడు లేవే, కొండల కాడ కూర్చొని మాంసం లేదే, ఏడుపులొద్దు. నీకు కావాలంటే ఆయన ఇస్తాడు, ఎప్పుడు కావాలి అప్పుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, సనగొద్దు. మళ్ళీ చెప్తున్నాను, సనగొద్దు, ప్రార్థన చేయి.
సనిగితే దేవునికి కోపం, ప్రార్థిస్తే దేవుడు సంతోషిస్తాడు. గుర్తుపెట్టుకో, ప్రార్థిస్తే దేవుడు సంతోషిస్తాడు, సనిగితే దేవునికి కోపము. ఇది పరిశీలించుకుందాం మన జీవితాలు. సనిగే విశ్వాసవా, స్తుతించే విశ్వాసవా? సనిగే విశ్వాసవా, ప్రార్థించే విశ్వాసవా? ప్రార్థించే వ్యక్తిగా ఉండు. ప్రతి భారం ప్రభు దగ్గర పెట్టు, స్తుతించు, ఆరాధించు. ఇక ఆయనే చూసుకుంటాడు. సనగొద్దు, సనిగి నశించిరి. సనిగి కొన్ని పత్రులు సనిగి నశించిరి. సనిగితే చావే, అర్థమైనా? సనిగితే చావే. స్తుతిస్తే దీవెన, ప్రార్థిస్తే కృప. ఈరోజు మన జీవిత యాత్రలో అనుభవాలని దాటుకుంటూ పోవాలి. ఇంకా ముందు ఇంకా 7 అనుభవాలు ఉన్నాయి. ఈ 7 చోట్ల కూడా వాళ్ళు ఎలా విసిగించారో ఆఖరికి సరిగా వారి జీవితం మీద మనం ధ్యానం చేద్దాం. ఒకరోజు చూపితే తిరిగి వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ప్రభు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థించుకుందాం. తల వంచండి. ఒకరిని ప్రారంభించమని కొడుతున్న దయతో ఇతర వాక్యం మీరు కనుగొనలాగున ప్రభు కనికరించి కృప చూట్లుగా వారు ప్రార్థించండి దయతో.